నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన జ్యేష్ఠమాసం ప్రారంభమవుతున్న తరుణంలో జ్యేష్ఠమాసంలో వచ్చే పర్వదినాల విశిష్టత ఏంటో, జ్యేష్ఠమాసంలో ఎలాంటి దానాలు నిర్వహిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. జ్యేష్ఠమాసంలో పరమేశ్వరుణ్ణి ఆవు పెరుగుతో అభిషేకించినట్లయితే శివానుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి. అలాగే ఈ మాసంలో జలదానం చేసినట్లయితే పరమేశ్వరుడు సంతోషించి మనోభీష్టాలన్నీ నెరవేరుస్తాడు. ఈరోజు జ్యేష్ఠమాసంలో మొట్టమొదటి రోజు జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి. ఈరోజు కరవీర వ్రతము అనే పేరుతో గన్నేరు చెట్టును పూజించడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి గన్నేరు చెట్టు దగ్గరకు వెళ్ళి గన్నేరు చెట్టు మొదట్లో నీళ్లు పోసి కొద్దిగా పసుపు కుంకుమలు వేసి గన్నేరు చెట్టుకి ఒక ఎరుపు రంగు దారాన్ని 12 వరుసలు చుట్టి గన్నేరు చెట్టు చుట్టూ 12 ప్రదక్షిణలు చేయాలి. సూర్య స్వరూపమైనటువంటి గన్నేరు చెట్టును ఈ విధంగా ఆరాధన చేయటం ద్వారా ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ తిథి నాడు రంభావ్రతము అనే పేరుతో అరటి చెట్టును పూజించాలి. ఆ రోజు అరటి చెట్టును పూజించటం, అరటి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయటం ద్వారా వివాహం కాని వారు సత్వరమే వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథి నాడు వరుణదేవుణ్ణి ఆరాధన చేయాలి. ఆ రోజు పశ్చిమేశాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్ అనే వరుణగాయత్రి మంత్రాన్ని 21 సార్లు పఠించడం ద్వారా వరుణదేవుడి అనుగ్రహం సంవత్సరం పాటు కలిగి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. జల సంబంధమైన అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే దశమి తిథిని దశపాపహర దశమి అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు 10 రకాలైనటువంటి పుష్పాలతో ఇష్టదైవాన్ని పూజించడం ద్వారా, 10 రకాలైనటువంటి నైవేద్యాలు సమర్పించడం ద్వారా, స్నానం చేసే సమయంలో గంగాజలం కొద్దిగా నీటిలో కలుపుకొని స్నానాన్ని ఆచరించడం ద్వారా 10 రకాలైనటువంటి పాపాలను తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని నిర్జల ఏకాదశి లేదా త్రివిక్రమ ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం, అలాగే నీటి కుండను ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి తిథిని జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారి కైలాస గమన తిథిగా వర్ణించడం జరిగింది. ఆ రోజు కనకధారాస్తవాన్ని పఠించినా లేదా శ్రవణం చేసినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే త్రయోదశి తిథి నాడు తేనె దానం ఇచ్చినట్లయితే జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఈ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని ఏరువాక పున్నమి అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు వ్యవసాయదారులు దుక్కి దున్ని పొలం పనులు ప్రారంభిస్తారు. ఏరువాక పున్నమి రోజు వటసావిత్రి వ్రతం అనే పేరుతో మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి పూజ చేయటం, మర్రి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా, మర్రి చెట్టు సమీపంలో దానాలు నిర్వహించడం ద్వారా మహిళలు దీర్ఘ సుమంగళితత్వాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈ మాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని యోగిని ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. యోగిని ఏకాదశి రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా విష్ణు కృపకు సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే జ్యేష్ఠమాసంలో బహుళపక్షంలో వచ్చే అమావాస్య తిథి నాడు పితృదేవతల ప్రీతి కోసం స్వయం పాకం దానం ఇవ్వటం ద్వారా పితృదోషాలు తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా జ్యేష్ఠమాసంలో ప్రత్యేకమైన విధులు పాటించడం ద్వారా విశేషమైన శుభయోగాన్ని అందిపుచ్చుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా శ్వేతార్క ఆంజనేయ స్వామిని, పారద ఆంజనేయ స్వామిని ఆరాధన చేస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర, నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. శబ్దస్పర్శ రూపరసగంధములు అందులో తనకు ప్రీతి అనేవి కలిగినప్పుడు ఇంద్రియాలు వాటిని అందుకుంటాయి. అలా ఇంద్రియములు విషయములతో కలియడం వల్ల వచ్చిన సుఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఎవడి అంతఃకరణ అలా అనుభవిస్తుందో వాడి సుఖం పేరు రాజస సుఖము అన్నారు ఇక్కడ. కనుక వాడికి సుఖం అంటే అనుకున్న వస్తువు ఎదురుగా కనబడాలండి. అంటే అనుభవానికి రావాలి. ఎదురుగా కనబడడం అంటే అనుభవానికి రావాలి. అంటే వీడి సుఖమంతా దేని మీద ఆధారపడింది?
విషయాలపైన ఇంద్రియాలపైన ఆధారపడింది. ఎందుకంటే సహజంగా వస్త్రానికి తెలుపు ఉండాలండి. అంతేగాని నువ్వేదో గుడ్డ తీసుకొచ్చి ఎంత సబ్బులు దాని మీద రాసినా దాని రంగే బయటపడుతుంది తప్ప తెలుపు రాదుగా. అందుకే సహజంగా తెలుపు ఉండాలి. అలాగే సహజంగా ఆనంద స్వరూపం లోపల ఉన్నది, దాన్ని తెలుసుకోవాలి. కానీ వీటిలో మనం ఎంత వృద్ధినా వీటిలో సుఖాలు కనబడవు, ఎందుకంటే సహజంగా లేదు అక్కడ. అది విషయేంద్రియ సంయోగం వల్ల వచ్చే సుఖం ఒక విధంగా భ్రాంతే. అది సుఖం అనుకుంటున్నావు నువ్వు. దీనికి ఉదాహరణ మనం ఒకప్పుడు చెప్పుకున్నాం. ఒకరింటికి వెళ్ళాం, చాలా ఖరీదైనటువంటి వస్తువు అక్కడ ఉంది, చూసాం, బాగుంది కదా అంటాడు వాడు. అవును బాగుంది అంటావు నువ్వు. అంతేగాని బాగుందని వాడిని మెచ్చుకోవడం కాదు, అయ్యో నాకలేదే అని బాధ. ఇంకా అక్కడి నుంచి కృంగి కృషించి అప్పో సప్పో చేసి ఆ వస్తువుని ఇంటికి తెచ్చుకొస్తాం. వస్తువు లేని ఆనందం ఉంటే అది వాడి ఇంట్లో చూసినప్పుడు కూడా నీకు కలిగి ఉండాలి కదా. ఇంటికి వచ్చిన తర్వాత అది చూసి వీడికి అనిపించిందంటే అర్థం ఏంటి, వస్తువు నాదనే భావం ఏర్పడింది. అది విషయేంద్రియ సంయోగాత్ అనే మాటలో ఉన్నటువంటి విషయం. ఇక్కడ విషయానికి ఇంద్రియములతో ఉన్నటువంటి యోగం వల్ల కలిగేటటువంటి సుఖమేదో అది రాజస సుఖము. ఇది మొదట్లో బాగుంటుందయ్యా, కానీ పరిణామే విషం. ఇది పిల్లలకి బాగా చెప్పాలండి ఇక్కడ. కనుక మొదట అమృతంలాగా అనిపిస్తూ పరిణామంలో విషమైనటువంటి సుఖం ఏదైతే ఉందో అది రాజస సుఖము అన్నాడు ఇక్కడ. అయితే ఇక్కడ బాగా తెలుసుకోవాల్సిన మొదటి శ్లోకంలో ప్రథమంలో విషంలా కనబడ్డా పరిణామంలో అమృతం, ఇది ప్రథమంలో అమృతంలా కనబడ్డా పరిణామంలో విషం. తేడా అక్కడే తెలిసిపోయింది ఇక్కడ. అంతేకాదు ఇందులో ఏం చెప్తున్నాడు ప్రధానంగా అంటే, విషయాలు స్థిరంగా ఉండవు కనుక సుఖము స్థిరంగా ఉండదు నాయన అన్నాడు. చాలా గొప్ప విషయం అండి ఇక్కడ. ఆత్మబుద్ధి ప్రసాదంలో ఆత్మ స్థిరం, అంతఃకరణ అక్కడ నిలబడితే స్థిరమైన ఆనందం ఉంది. ఇక్కడ ఇవాళ విషయం బాగుంది, రేపు మరొక విషయం బాగుంటుంది. కనుక విషయాలలో స్థిరత్వం లేదు కనుక వాటి వల్ల వచ్చే సుఖాల్లో కూడా స్థిరత్వం ఉండదు. అదుగు దోషం దీనికి ఇక్కడ. అదేవిధంగా విషమివ అని చెప్పేటటువంటి మాటకు అర్థం ఏంటి అంటే, భగవత్పాల్ వారు చెప్తారు, అంత పరిణామంలో ఎలా విషంగా మారుతుందంటే, విషం ఏం చేస్తుంది సాధారణంగా చెప్పండి? ఏకంగా చంపేస్తే పర్వాలేదు, రకరకాల విషయాలు ఉంటాయి. నీ సర్వశక్తుల్ని క్షయింపజేసే విషయాలు ఉన్నాయి. బల వీర్య రూప ప్రజ్ఞా మేధా ధనోత్సాహ హాని హేతుత్వాత్ అన్నాడు ఇక్కడ. బలము, వీర్యము, రూపము, ప్రజ్ఞ, మేధ, ధన, ఉత్సాహ ఇవన్నీ హాని కలిగిస్తాయి. అందుకే రాజసుఖాలు క్రమంగా బలాన్ని హరిస్తాయి, నీలో పరాక్రమాన్ని తేజస్సును పోగొడతాయి, రూపంలో సౌందర్యాన్ని పోగొడతాయండి. ఎందుకంటే వ్యసనపరుడు కాకముందు ఉండే స్వరూపం వ్యసనపరుడైనప్పుడు తర్వాత ఎలా మారిపోతాం మనం చూస్తున్నాం. అలాగే మేధస్సు పనిచేయదు, ధనం పోగొట్టుకుంటాడు, ఉత్సాహం పోతుంది. ఇవన్నీ చెప్తూ ఉంటే కేవలం ఆధ్యాత్మిక శాస్త్రమే కాదు, భౌతిక జీవితంలో కూడాను రాజసుఖాలపై వెంపర్లాడుతూ ఉంటే వచ్చే ఫలితం ఇదేనండి ఇక్కడ. కేవలం విషయ సుఖాల కోసం తాపత్రయపడేవాడి యొక్క పరిణామదశ ఈ విధంగా ఉంటుంది. అంతేకాదు మరొకటి ఉన్నది విషం అని చెప్పడానికి కారణం, అధర్మ తజ్జనిత నరకాది హేతుద్వాచ్చ తదుపభోగ పరిణామాంతే. ఆ భోగాల యొక్క పరిణామం ఏమవుతుందంటే, ఆ భోగాలు పొందడం కోసం వాడి లక్ష్యం ఏంటి? సుఖం. సుఖం లక్ష్యమైనప్పుడు ఎలాగైనా సుఖపడదామనిపిస్తుంది. సుఖమే లక్ష్యమైతే అది ఉంటుందండి ఇక్కడ. ఎలాగైనా సుఖపడదాం అనుకుంటాడు, పరిణామం ఆలోచించాడు. దానివల్ల ఏం జరుగుతుందంటే ధర్మాతిక్రమణం కూడా చేస్తాడు. దాని ఫలితంగా నరకాదులను అనుభవిస్తాడు కనుక అది పరిణామంలో విషానికే తీసుకువెళుతుంది, దుఃఖానికి తీసుకువెళుతుంది. కనుక దీని ఉపభోగం యొక్క తర్వాతి స్థితి నరకమే, అంటే బాధయే, దుఃఖమే అని ప్రతిపాదన చేశాడు. ఇది రాజస్ దుఃఖం. అందుకే వీడు ఎలాంటి వాడంటే, భగవంతుడిచ్చిన అద్భుతమైన బలము, వీర్య, రూప, ప్రజ్ఞ, మేధ, ధన, ఉత్సాహాల్ని సాధనార్థం వినియోగించుకోకుండా, అంటే యోగార్థం వినియోగించకుండా భోగార్థం వినియోగిస్తాడయ్యా అన్నాడు ఇక్కడ. ఇది ఎలాంటిది అంటే, పనివడి రేగు పండ్లకును మౌక్తికములు వెలబోసినట్లు అని ఎవడు రేగుపళ్ళ కోసం ముత్యాలు ఇచ్చట. అలాగే భగవంతుడిచ్చిన అద్భుతమైన ఈ శరీర శక్తిని కేవలం విషయ సుఖాలకు ధారపోసేస్తారండి. అన్నమయ్య భాషలో చెప్పాలి అంటే, వననిధి కురిసిన వానలివి మతి పనిలేని పనుల భారములు, అడవుల వెన్నెల రారడి బ్రతుకులు, తడితాకుల పరితాపములు, ఓడలొసగిన హరినొల్లని బ్రతుకులు అంటాడు ఇక్కడ. ఇలా తిరుగుతుంటే వీళ్ళ యొక్క స్థితి. ఇక తర్వాత ఇద్దరు సుఖాలు అయిపోయి ఎవరెవరివి? సాత్విక సుఖం, రాజస్ సుఖం. ఇక మిగిలింది తామస సుఖం. తామస సుఖం ఎలా ఉందంటే, దాని మొదలు చివర కూడాను మోహం ఒక్కటి ఉంటుంది అన్నాడు ఇక్కడ. యదగ్రేచ అనుబంధేచ సుఖం మోహనమాత్మన నిద్రాలస్య ప్రమాదోత్తం తత్తామస ఉదాహృతం. ఇక్కడ కూడా భగవానుడు జాగ్రత్తగా తామసం ఉదాహృతం అన్నాడు, కానీ తామస సుఖం ఉదాహృతం అనలేదు. మీరు గమనించండి,
పైన సుఖం చెప్పిన ఇక్కడ తామసముదాహృతం అన్నాడు, ఇక్కడ తత్సుఖం రాజసం, అది తత్సుఖం సాత్వికం. ఇక్కడ సుఖం అక్కడ పెట్టాడు దూరంగా, తామసం ఇక్కడ పెట్టాడు. అంటే సుఖం పూర్తి భ్రాంతే తప్ప దానికి సుఖం అక్కడ లేదు. అంటే సుఖ భ్రాంతి మాత్రమే ఉన్నది అని తెలియజేస్తున్నాడు ఇక్కడ. వీడు ఎలాంటి వాడంటే యదగ్రేచ అనుబంధేచ, అంటే వాడి ప్రారంభంలోనూ కొసలో కూడా ఆనందం లేదు నిజానికి చెప్పాలంటే. ఇంకా వీడికి ప్రారంభ దశలో సుఖంలా అనిపించింది, చివరి దశలో విషం అయిపోయింది. వాడికి ప్రారంభంలో విషయంలో ఉంది, చివరికి అమృతంలో ఉంది. వీడు ప్రారంభంలో చివర కూడా ఒకటే, నమోస్తు నారాయణ. ఎందుకంటే తీవ్రమైన తామసి కదా. ఆ కారణం చేత వాడికి సుఖాలు ఏంటి అంటే మూడే: నిద్ర, ఆలస్య, ప్రమాద. ఈ మూడింట్లోని సుఖాలు వాడికి, నిద్రలోనూ, సోమరితనంలోనూ. అదేవిధంగా ప్రమాదము అనే మాటకి ఏమరపాటుతో మనం ఒక అర్థము, పనికి మాలిన పనులను కూడా అర్థం చెప్పుకున్నాం మనం, గుర్తుందో లేదో. కనుక ఈ మూడింటిలోనే వాడికి ఆనందం. ఈ మూడింటిలో నిజానికి చెప్పాలంటే నిద్రిస్తుంటే సుఖం అనుకుంటాం, సుఖమా అది? ఏది తెలియని స్థితి సుఖం ఎలా అవుతుందండి? అంటే ఇందాక చెప్పిన రాజసానికి దగ్గరకు వచ్చింది చూసారా. కానీ రాజసం తామసం చాలా దగ్గరకు ఉంటాయండి. ఆ రెండింటికి మధ్యలో గీత చాలా సన్నడిది. అందుకే అది దీనిలాగా ఇది దానిలాగా కూడా కనబడే ప్రమాదం ఉంది. అందుకే రాజసం ఎక్కువైపోతే దీనిలో పడిపోతాం, తామసంలో. అది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకే రాజసంతో వచ్చినటువంటి క్రోధాలు, వికారాలు, ఉద్రేకాలు అవి నచ్చడం కోసం నిద్రమత్తో పడేస్తారు, నిద్రమత్తో. ఎందుకంటే తామసం వెళ్ళిపోతే వాడికి శాంతి. శాంత కాదు, భ్రాంతి. తెలుసుకోండి, ఇక్కడ శాంతి లేదు. కనుకని తామసంలో యదగ్రేచ అనుబంధేచ, ప్రారంభంలోనూ అనుభవానంతరం కూడాను మోహమే ఉంటుంది. మోహం అంటే తెలియనియ్యని తనము అని ఇక్కడ అర్థం. ఇక్కడ అది నిద్ర, ఆలస్య, ప్రమాదముల చేతవాడు సుఖపడుతున్నాను అనుకుంటుంటాడు. దానిని తామసం అంటారు. అంటే ఇది సుఖ ఆభాసే తప్ప సుఖం కాదయ్యా అన్నాడు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. నేటి నుంచి జ్యేష్ఠమాస ప్రారంభం. జ్యేష్ఠమాసంలో మాత్రం గృహ నిర్మాణాదులు అనేటువంటివి చేపట్టకూడదు అని చెప్పేసి శాస్త్రం. మనకి జ్యేష్ఠమాసం అంతా కూడాను శివప్రీతికరమైనటువంటి మాసంగా శాస్త్రాలు అభివర్ణిస్తున్నాయి. వైశాఖ మాసం విష్ణుదేవునికి ప్రీతికరమైనది అయితే జ్యేష్ఠమాసం శివునికి ప్రీతికరమైన మాసంగా పేర్కొంటారు. ఈ మాసంలో చేసేటువంటి జలదానం శివునికి ప్రీతిని కలిగిస్తుంది అని చెప్పేసి శాస్త్రం. జలదానం చేయటం చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. అలాగే దధి అంటే ఆవు పెరుగు, ఆవు పెరుగుతో చేసేటువంటి శివాభిషేకం కూడాను విశేషవంతమైనటువంటి ఫలితాన్ని ఈ జ్యేష్ఠమాసం మనకు కలిగిస్తుంది అని శాస్త్రాల్లో చెప్పారు. బ్రహ్మకు తామర పుష్పములతో జ్యేష్ఠ బహుళ పాడ్యమి నాడు చేసే పూజ చాలా శుభ ఫలితాన్ని కూడా ప్రసాదిస్తుంది అని చెప్పేసి శాస్త్రవచనం. ఈ మాసంలో శివుడు బ్రహ్మను ఆరాధించటం, స్మరించటం విశేష ఫలప్రదం. ఈ మాసంలో చేసే ఏ దానమైనా శివునికి అత్యంత ప్రీతిని కలిగింపజేస్తుంది కనుక శివార్పణం అంటూ దానం చెయ్యాలి అని చెప్పేసి శాస్త్రం. మీరు ఏ దానం చేసినా కూడాను శివార్పణం అంటూ దానం చేయటం వల్ల సకల శుభకరంగా శాస్త్రాలు అభివర్ణిస్తున్నాయి. ఈ మాస ప్రారంభంలో సంక్రమణ స్నానం ఆచరించాలి అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు. జ్యేష్ఠమాసంలో చేసేటువంటి స్నానాదులు అద్వితీయమైనటువంటి ఫలితాన్ని కూడా ఇస్తాయి. ఈ జ్యేష్ఠమాసానికి శివప్రీతికరమైన మాసంగా కూడా చెప్పాల్సి ఉంటుంది. అంటే శివార్పణం అంటూ దానాలు చేయటం, శివుని దర్శించటం, మారేడు దళాలతో పూజించటం, మారేడు వృక్షానికి ప్రదక్షిణ చేసి చెంబెడు నీళ్లు పోసి నమస్కారం చేసినా చాలు, పరమేశ్వరుడు తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాల్ని ప్రసరింపజేస్తాడు సుమా అంటోంది శాస్త్రం.
అంత విశిష్టవంతమైన ప్రభావాన్ని మనం ఆచరించి తరిద్దామా మరి? సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారాం అస్మిన్న కించన విహంగశిశౌ విషణ్ణే దుష్కర్మ కర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయినీ నయనాంబువాహ. నేటి కాలమాన విశేషాల్ని గమనిద్దాం. స్వస్తి శ్రీచాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుద్ధపక్షం శుక్రవారం సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:45. ఈరోజు తిథి ప్రతిపత్ అంటే ప్రథమా తిథి అంటారు, దాన్నే లౌకికంగా పాడ్యమి అంటారు. సాయంత్రం 4:49 వరకు. తదుపరి ద్వితీయ అంటే విధియ అని వ్యవహారం. నక్షత్రం మృగశిర రాత్రి 7:46 వరకు. ఇక వర్జ్యాన్ని చూస్తే రాత్రి అంటే తెల్లవారుజామున 4:10 నుండి మరునాడు అంటే రేపటి రోజు ఉదయం 5:46 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 8:21 నుండి 9:13 వరకు. మళ్ళీ మధ్యాహ్నం 12:41 నుండి 1:33 వరకు. ఇక అమృత ఘడియలు ఉదయం 11:10 నుండి 12:44 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రద కాలం ఉదయం 11 గంటలకి. నేటి విశేషాన్ని చూస్తే మొదటిది కల్కి జయంతి, రెండవది వారణాసిలోని దశాశ్వమేధ ఘట్టంలో దశదిన స్నాన ఆరంభం, మూడవది చంద్రదర్శనం. కల్కి మనకి శ్రీ మహావిష్ణువు దశ అవతారాలు ఎత్తాడని ప్రధానంగా తెలుసు. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, శ్రీరామ, ఆ తరువాత బలరామ, కృష్ణ, కల్కి అనేవి 10 ప్రసిద్ధమైన అవతారాలు. వాటిలో కల్కి అనేటటువంటి ఆ శ్రీ మహావిష్ణు అవతారం అంటే పైనుండి క్రిందికి దిగడం అని అర్థం. ఆ అవతారం చక్కనైనటువంటి గుర్రం మీద మెరిసిపోయేటటువంటి మంచి కత్తి పదునున్నటువంటి దాంతో వచ్చి మొత్తం పాపాత్ములందరినీ వధించుతాడు అని భాగవత పురాణం తెలియజేస్తోంది. అటువంటి కల్కి ఆరాధనని ప్రత్యేకంగా మనం చేయడం విష్ణు సహస్రనామం ద్వారా చేస్తే సరిపోతుంది. కాబట్టి విష్ణు సహస్రనామ పఠనాన్ని చేయడం ఒక విశేషం. 2, దశ పాపాలు. లోకంలో కాయిక శారీరకంగా చేసే పాపాలు 3, వాచికం మాటతో చేసే పాపాలు 4, మానసికం మనస్సుతో చేసే పాపాలు మరో 3. ఈ కాయిక, వాచిక, మానసిక పాపాలు 10 అయితే ఆ చేసిన 10 పాపాలు తొలగిపోయేందుకని కాశీలో ఉండేటటువంటి దశ అశ్వమేధ ఘట్టంలో ఘాట్ అని అంటున్నారు హిందీ వాళ్ళందరి పరిభాష ప్రకారం. ఘట్టం ఉంటే ఆ స్థలంలో రోజు ఒక్క స్నానం చొప్పున 10 రోజుల పాటు చేస్తారు. ఆ 10 రోజుల పాటు చేయవలసినటువంటి స్నానాలకి మొదటి రోజు ఈరోజు. కాయిక పాపం అంటే ఎవరో కొంతమంది వెడుతూ ఉంటే
వాళ్ళు స్వచ్ఛమైనటువంటి శుభ్రమైన పద్ధతిలో మడిగట్టుకుని వెడుతూ ఉంటే వాళ్ళని తాకడం, లేదా పుణ్యస్త్రీలు ఎవరైనా వెడుతూ ఉంటే వాళ్ళని కావాలని తాకడం, ఇటువంటి పాపాలన్నీ కాయికమైనటువంటి పాపాలు. అలాంటి పాపాలు తొలగడం కోసమని ఈ 10 రోజుల పాటు స్నానాన్ని ప్రారంభించడానికి ఇది మొదటి రోజు. తర్వాత చంద్రదర్శనం. చంద్రమా మనసో జాత అని చెప్తుంది వేదం. మానసికమైనటువంటి దోషాలు తొలగడానికి, మనసుతో దృఢంగా ఉండడానికి, ఏ విధమైనటువంటి ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఉండడానికి ఖచ్చితంగా చంద్రుణ్ణి దర్శించాలి ఈ రోజున. సాయంత్రానికి విధియ వచ్చేసింది కాబట్టి, ద్వితీయ వచ్చేసింది కాబట్టి చంద్ర దర్శనం ఈరోజే తప్ప రేపు మాత్రం కాదు. ఇలా చేసినట్టయితే కృంగిపోవడం, అభద్రతాభావం కలగడం, ఆత్మహత్యని చేసుకుందామనే ఆలోచన ఇవి రానే రావు. అంచేతనే పంచాంగాల్లో స్త్రీణాం చంద్రదర్శనం, ఆ మానసికమైనటువంటి బలం తక్కువగా ఉండేటటువంటిది స్త్రీ పురుష జాతుల్లో స్త్రీలకే కాబట్టి స్త్రీలని విశేషించి ఆ చంద్రుడిని చూడవలసిందిగా తెలియచేస్తారు. ఆ చంద్రుడిని తలుచుకుంటూ, చంద్రునికి సంబంధించిన శ్లోకాన్ని చదువుతూ, కట్టుకున్నటువంటి వస్త్రం యొక్క పోగుని ఒకదాన్ని తీసి ఆ చంద్రుడికి సమర్పిస్తారు. చంద్రుడికో నూలు పోగంటే అదే అర్థం. అదేమిటి, ఆయనకి నూలు పోగు సమర్పించడమా? బతికి బట్టగట్టడం అని తెలుగులో ఓ సామెత ఉంటుంది. కాబట్టి ఓ చంద్రుడా, మానసికమైనటువంటి ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని నాకు ఇచ్చి బతికి బట్టగట్టేలా చేయి. ఏ విధమైన అభద్రతాభావాన్ని నాకు కలిగించకొని ప్రార్థించడం, ఇదిగో ఈ చంద్ర దర్శనం రోజున చంద్ర శ్లోకాన్ని చదువుతూ చెయ్యాలి అని పెద్దలు చెప్పేటటువంటి మాట. ఇటువంటి 3 విశేషాలు దాగినటువంటి రోజు ఈరోజు. నేటి ఆణిముత్యాలు. కాలం విలువ తెలియని వాడు జీవితం విలువ అర్థం చేసుకోలేడు. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. ఎడంచేత్తో మంజీరం ఇలా ఎత్తి పట్టుకుని ఆయన కాలు వెనక, అమ్మ కాళ్ళ వెనక కడిగి పసుపు ఎరుపుగా ఉన్నటువంటి ఆ నీళ్లు ఎడంచేత్తో ఉద్ధరిణితో తీయడం ఇష్టం లేక ఇలా చూస్తే, భార్య ఉద్ధరిణితో తీసిస్తే తాను వాటిని ఇలా పట్టుకుని ఆ సువాసనలు గుబాళిస్తున్న నీటిని 3 మాటలు తీర్థంగా పుచ్చుకుని ఆ పళ్ళెం పక్కకి తీసి ఆ పాదాలు తుడుస్తున్న భావన చేస్తూ ధ్యానమునందు మగ్నుడై ఉన్నాడు అనుకోండి. పాదయోహో పాద్యం సమర్పయామి, ఆయన అలాగే ఉంటాడు. ఆ పాత్ర పట్టుకున్నవాడు పాత్ర పట్టుకుని అలాగే ఉంటాడు. చూసిన వాడికి ఏమర్థం అవుతుంది? ఈయనకి తర్వాత మంత్రాలు రావేమో సరిగ్గా, ఏమిటో ఈయన చాలా బాగా పూజ చేస్తాడనుకుని చూడ్డానికి వచ్చాం, ఈయన ఏమిటో పూజ పాదయోహో పాద్యం సమర్పయామి అన్నాడు, అరగంట కూర్చున్నాడు, హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అన్నాడు, 45 నిమిషాలు కూర్చున్నాడు అనుకుంటారు. కానీ అందుకే అసలు మహాత్ముల పూజ చూసే ప్రయత్నం చెయ్యనీకూడదు. ఎందుకంటే ఆ రమించగలిగినటువంటి పూజ అలా ఉంటుంది. అందుకే పూజకి వెళ్ళడం అనేటటువంటిది గొప్ప ఉత్సాహం. ఎందుకంటే మనసు పరమ సంతోషంతో అనుభవించాలని కోరుకుని చెయ్యాలి పూజ. బరువుగా పూజ చెయ్యకూడదు. అటువంటి పూజ అకస్మాత్తుగా పరమయాంత్రికంగా చేయడం మొదలుపెట్టాడు అనుకోండి, అసలు ఏదో ఆవాహయామి దగ్గర నుంచి గడగడ చదివి నైవేద్యం అన్న దగ్గర ఆగుతుందనుకోండి ఆ మంత్రం, అన్నీ ఇలాగే టకటకటకటకటక చేసేయడమే, తమలపాకుతో ఇలా చల్లేయడమే అయిపోయింది అనుకోండి. అప్పుడు ఆ పూజ చూసి ఈ పూజ చూశారనుకోండి, మీరేమనుకుంటారు? ఇటు ఒకనాడు అలా ఉండిపోయేవాడు, ఏమంటే ఎందుకు అలా ఉండిపోయారు అని అడిగితే ఇదంతా చెప్పాడు, చెప్పి కళ్ళమ్మట నీరు కార్చి ఇవాళ ఏమనుభవించానయ్యా, చాలయ్యా జీవితానికి అని పరవశించిపోయేవాడే. ఇవాళ ఏమిటి అంత యాంత్రిక పూజ చేశాడు అనుకుంటారా? అనుకోరా? అలా పూజ క్షీణించిపోతే ఎలా ఉంటుందో అమ్మవారు అలా ఉందిట సీతమ్మ. అసలు ఏమి భావనలండి అవి, ఏమి సుందరకాండ, అది మనసుతో అనుభవించాలి. ఇందులో చిత్రం ఏమిటంటే
మనసులో అనుభవించాలంటే పూజామివ పరీక్షీణాం ఆశాం ప్రతిహతామివ అని నేను అన్నప్పుడు అసలు పూజ చేసేటటువంటి వ్యక్తి రమించిపోవడం అంటే ఏమిటి? త్రికరణములు ఏకీకృతమైనటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు? శంకర భగవత్పాదులంతటి వారు సౌందర్యలహరిలో అడిగింది అది. ఎవరు? సాక్షాత్తు శివపార్వతుల సమాగమ స్వరూపమైన శంకర భగవత్పాదులు పిబేయం విద్యార్థి తవ చరణ నిర్మేజన జలం అని అడిగారు. అమ్మా, నేను విద్యార్థినై నీ కాళ్ళు కడిగిన ఆ పసుపు పారాణి కలిసినటువంటి ఆ నీళ్లు సువాసనలు గుబాళిస్తున్నవి, ఆ తీర్థం ఇప్పుడు తాగుతానమ్మా జన్మలో అని అడిగారు. అది భౌతికంగా లభిస్తుందా? మానసికంగా లభించాలి. పూజలో మనసు నిలబడాలి. నిలబడి చేసిన పూజ ఎంత ఆనందాన్ని ఇస్తుందో అలా పూజ చెయ్యగలిగిన వ్యక్తి మనసు నిలబడక యాంత్రిక పూజ చేసి అయిపోయిందని పీఠమించి లేచాడు అనుకోండి, ఆయనకే ఎంత బాధగా ఉంటుంది. ఎంత అనుభవించేవాడిని పూజ, ఏ మనసే నిలబట్టలేదు అని. అది పోనీ చూసిన వాడికంటే అర్థం కాలేదు, కనీసం చేసిన వాడికి అనిపిస్తుందా ఏమిట్రా ఈ పూజ ఇలా చేస్తున్నాను అని? అది క్షీణించిపోయిన పూజ ఎలా ఉందో అమ్మవారు చూడ్డానికి అలా ఉందిట. ఆ ఉపమానం బయట ఎక్కడైనా వస్తు రూపంలో అసలు దొరుకుతుందా? దొరకదు. కానీ సీతమ్మ యొక్క పరిస్థితిని అన్వయం చెయ్యడానికి, ఆవిడ యొక్క రూపం అప్పుడు ఎలా ఉంటుంది అన్నది మనసు పట్టుకోవడానికి నిజంగా వాల్మీకి మహర్షి ఇచ్చినటువంటి సుందరకాండ రచన పరమాద్భుతం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు: ఓ మహారాజా, భీమ దుర్యోధనులు కురుముఖ్యులు వారి యుద్ధంలోని విజృంభణను అర్జునుడు చూశాడు. వెంటనే వాసుదేవుడితో ఇలా అన్నాడు: ఓ కృష్ణ, ఈ ఘోర యుద్ధంలో ఈ ఇద్దరు వీరుల్లోనూ ఎవరు గొప్పవారని నువ్వు అనుకుంటున్నావు? ఈ వీరుల్లో ఎవరిలో ఏ గుణం ఎక్కువగా ఉందో చెప్పు అని అడిగాడు. అప్పుడు కృష్ణుడికి ఇలా చెప్పాడు: ఓ అర్జున, ఇద్దరు విద్యను సమానంగానే నేర్చుకున్నారు ఇద్దరు కూడా. కానీ భీముడు బలంలో దుర్యోధనుడి కన్నా గొప్పవాడు. అయితే దుర్యోధనుడు తీవ్రంగా అభ్యాసం అంటే ప్రాక్టీస్ చేయటం వల్ల భీముడి కన్నా అధికుడు. ఈ సమయంలో భీముడు ధర్మబద్ధంగా పోరాడితే గెలవలేడు, అన్యాయంగా పోరాడితేనే గెలుస్తాడు, దుర్యోధనుడిని వధిస్తాడు. ఎందుకంటే ఇది ఇప్పుడు అవసరం. ఎందుకంటే మొత్తం జీవితం అంతా దుర్యోధనుడు అన్యాయమే చేశాడు కదా, ఒక్కపారి చేయటమే మేము చూస్తాం. ఉపాయాలతో గెలవటమే మంచిది. ఉపాయాలు, మోసం కాదు, ఉపాయాలతో. కొన్ని ఉదాహరణలు చెబుతున్నాను విను. దేవతలు పూర్వం మాయతోనే రాక్షసులను ఓడించారు. ఇంద్రుడు మాయతోనే విరోచనుడిని ఓడించారు. అలాగే ఇంద్రుడు వృత్రుడి తేజస్సును మాయ ద్వారానే నాశనం చేశాడు. కనుక భీముడు కూడా ఇప్పుడు మాయను ఆశ్రయించాలి. ఓ అర్జున, జూదమాడినప్పుడు ఊరు బేచ్యామితే సంఖ్యే గదయేతి సుయోధనం. రణభూమిలో గదతో నీ తొడలు బద్దలు చేస్తాను అని భీముడు దుర్యోధనుడు ఎదుట ప్రతిజ్ఞ చేశాడు. కనుక భీముడు ఆ ప్రతిజ్ఞనే ఇప్పుడు పాటించాలి. మాయావినం తురాజానం మాయయైవ నికృంతతు. మాయయైవ నికృంతతు. దుర్యోధనుడు మాయావి కనుక అతన్ని మాయతోనే సంహరించాలి. భీముడు బలాన్ని నమ్ముకొని న్యాయంగా పోరాడితే మాత్రం ధర్మరాజు సంకట స్థితిలో పడిపోతాడు. అర్జున, మళ్ళీ చెబుతున్నాను విను. ధర్మరాజు చేసిన తప్పు వల్ల మళ్ళీ మనం భయపడవలసి వస్తుంది. యుద్ధంలో ఎంత పరాక్రమాన్ని ప్రదర్శించి భీష్ముడు మొదలైన కౌరవులను దెబ్బతీశాం, విజయాన్ని గొప్ప కీర్తిని పొందాం, శత్రుత్వానికి పూర్తిగా బదులు తీర్చుకున్నాం, అలా విజయం పొందాం. కానీ ఆ విజయం ఇప్పుడు ధర్మరాజు చేసిన పెద్ద తెలివి తక్కువ పనితో సంశయంలో పడింది. ధర్మరాజు దుర్యోధనుడితో ఇలా అన్నాడు: యదేక విజయే యుద్ధం పణితం ఘోరమీదృశం. ఒక్కరిని గెలిస్తే అందరిని గెలిచినట్లే అని ఘోరమైన పందెం పెట్టాడు. అదే చేసిన తప్పు ఇక్కడ.
మాయావి అయిన దుర్యోధనుడితో ఇలాంటి పందెమేమిటి? మరి ఇలాంటి సంకట సమయంలో మాయ ఆశ్రయించటమే మంచిది కదా. దుర్యోధనుడు యుద్ధ నిపుణుడు, వీరుడు, ఒకే లక్ష్యంతో నిలబడ్డాడు. శుక్రాచార్యుడు పూర్వం ఇలా నీతిని చెప్పాడు. జీవించాలనే కోరికతో యుద్ధం నుండి పారిపోయి తిరిగి వచ్చిన శత్రుశేషాన్ని చూసి తప్పకుండా భయపడాలి. ఆ శత్రువుకు చంపటం అనేదే లక్ష్యంగా ఉంటుంది. అలాంటి వాడు జీవితంపై ఆశ లేకుండా ప్రవర్తిస్తాడు. అలా సాహసంతో మీదకు వచ్చిన వాడి ఎదుట ఇంద్రుడు కూడా నిలబడలేడు. అంతటి పరాక్రమాన్ని ప్రదర్శిస్తాడు అన్నాడు. ఈ దుర్యోధనుడు ఇప్పుడు భంగపడి ఉన్నాడు, సైన్యాన్ని కోల్పోయి ఉన్నాడు, సరస్సులో దాగి ఉన్నాడు, ఓడిపోయి ఉన్నాడు, రాజ్యాన్ని సాధించటంలో నిరాశపడి ఉన్నాడు, ప్రస్తుతం అడవులకు వెళ్ళాలి అనుకుంటున్నాడు. ఇలాంటి స్థితిలో అన్నిటికీ తెగించి ఉన్న ఈ దుర్యోధనుడిని బుద్ధిమంతుడు ఎవడైనా ద్వంద్వ యుద్ధం చేయటానికై పిలుస్తాడా? ఏమైనా సరే మనం గెలిచిన రాజ్యాన్ని సుయోధనుడు మళ్ళీ పొందకూడదు, అనుభవించకూడదు. ఈ దుర్యోధనుడు 13 సంవత్సరాల పాటు గదాయుద్ధాన్ని ఎంతో శ్రమతో అభ్యసించాడు కదా. ఆ ఉత్సాహంతో భీముడిని చంపాలని అటు ఇటు తిరుగుతూ పైకి ఎగిరెగిరి పడుతున్నాడు చూడు. కనుక భీముడు ఇతన్ని అన్యాయ మార్గాన్ని, మాయా మార్గాన్ని ఆశ్రయించైనా చంపాలి. చంపకపోతే ఈ దుర్యోధనుడే మీకు కౌరవులకు రాజవుతాడు అన్నాడు. ధనంజయస్తు శ్రుత్వైతత్, ధనంజయస్తు శ్రుత్వైతత్, కేశవస్య మహాత్మనః, కేశవస్య మహాత్మనః, ప్రేక్షతో భీమసేనస్య, ప్రేక్షతో భీమసేనస్య సవ్యమూరుమతాడయత్. అప్పుడు అర్జునుడు మహాత్ముడైన కృష్ణుడి మాట విని భీముడు చూస్తూ ఉండగా కుడి తొడను కొట్టాడు. భీముడు ఆ సంకేతాన్ని గ్రహించాడు. రణభూమిలో యమకము మొదలైన విచిత్ర మండలాలు ప్రదర్శిస్తూ సంచరించాడు. భీముడు నీ పుత్రుణ్ణి మోహింపజేస్తూ దక్షిణ వామ గోమూత్రక మండలాలతో సంచరించాడు. అదేవిధంగా నీ పుత్రుడు కూడా గదాయుద్ధ మార్గంలో విచిత్రంగా వేగంగా కదిలాడు. శత్రుత్వాన్ని ముగించాలనే కోరికతో భీకరమైన గదలను తిప్పుతూ కోపించిన యమునులాగా భీమ దుర్యోధనులు ఇద్దరూ కనిపించారు. ఒకరినొకరు చంపాలని కోరుకుంటూ పాము మాంసాన్ని పొందాలని కోరుకుంటున్న గరుత్మంతుల్లాగా ఇద్దరు యుద్ధం చేశారు. పాము మాంసాన్ని తినాలని గరుత్మంతుడు అనుకుంటాడే అట్లా విచిత్రమైన మండలాలతో తిరుగుతూ గదతో కొట్టడం కోసం అక్కడ అగ్నిజ్వాలలు పుట్టాయి. శూరులైన వారిద్దరూ రణభూమిలో సమానంగా దెబ్బలు కొడుతున్నారు. వారిద్దరూ బాగా యుద్ధం చేసి అలసిపోయారు. ఒక ముహూర్తకాలం మళ్ళీ విశ్రమించి మళ్ళీ పెద్ద గదలను చేతిలో పట్టుకొని కొట్టుకుంటున్నారు. దుర్యోధనస్తు పార్థేన, దుర్యోధనస్తు పార్థేన వివరే సంప్రదర్శితే, వివరే సంప్రదర్శితే, ఈషదు మిషమాణస్తు, ఈషదు మిషమాణస్తు సహసా ప్రససారక. ఆ సమయంలో అర్జునుడు భీముడికి అవకాశాన్ని సంకేతంతో చూపించాడు. అలా చూపిస్తున్న అర్జునుడి వైపు దుర్యోధనుడు కొనుకొలతో చూసి వేగంగా ముందుకు కదిలాడు. భీముడు బుద్ధిమంతుడు. అర్జునుడు సంకేతాన్ని గ్రహించాడు. రణభూమిలో తనకు దుర్యోధనుడు దగ్గరగా రావటాన్ని భీముడు గమనించి మహావేగంతో గదను దుర్యోధనుడిపైకి విసిరాడు. దానిని నీ పుత్రుడు గమనించి వేగంగా ఆ స్థానం నుండి తప్పుకొన్నాడు. ఆ గద దెబ్బ వ్యర్థమై నేల మీద పడింది. నీ కొడుకు వృకోదరుడిని మోసగించాలని భావించాడు. ముందు స్థిరంగా నిలవాలని భావించి ఆ తర్వాత ఒక్కసారిగా పైకి ఎగిరి తప్పించుకోవాలని చూశాడు. ఈ సమయంలో కూడా మోసమే. మోసంతో దెబ్బ కొడితే జయించవచ్చు అని ఊహ. కానీ భీముడు దుర్యోధనుడు చేయాలనుకున్న పనిని వెంటనే గ్రహించాడు. సింహంలాగా గర్జించి నడకతో మోసగించాడు. మోసానికి మోసమే ఉపాయమని గ్రహించాడు. పైకి ఎగిరి మీదుకు దూకాలి అనుకుంటూ చూస్తున్న నీ పుత్రుడి తొడల మీద వేగంగా గదను విసిరాడు. ప్రతిజ్ఞను గుర్తు చేసుకొని అలా చేశాడు. సా వజ్ర నిష్పేష సమ, సా వజ్ర నిష్పేష సమ ప్రహిత భీమ కర్మణ ఊరు దుర్యోధన స్యాత్, ఊరు దుర్యోధన స్యాత్ బభంజ ప్రియదర్శనౌ, బభంజ ప్రియదర్శనౌ. భీకర పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ భీముడిలా విసిరిన ఆ గద వజ్రపాతంలాగా దుర్యోధనుడి అందమైన తొడల మీద పడి బద్దలు చేసింది. భీముడు అలా తన తొడలను విరగ్గొట్టగానే
నీ కొడుకు భూమిని ప్రతిధ్వనింపజేస్తూ నేల మీద పడిపోయాడు. రాజైన దుర్యోధనుడు అలా నేల కూలగానే పిడుగులతో పాటుగా పెనుగాలులు వీచాయి. ధూళి వర్షం కురిపించింది. చెట్లతో పర్వతాలతో కూడిన భూమి కంపించింది. పెను చప్పుడుతోనూ పెద్ద వెలుగుతోనూ పెను గాలులతోనూ ఆకాశం నుండి పెద్ద తోకచుక్క పడింది. ఇంద్రుడు నెత్తుటి వానను ధూళి వర్షాన్ని అక్కడ కురిపించాడు. అంతరిక్షంలో యక్ష రాక్షస పిశాచాల కోలాహలం పెద్దగా వినిపించింది. ఆ సమయంలో అనేక మృగాలు ఘోర శబ్దం అన్ని దిక్కుల్లో ప్రతిధ్వనించింది. దుర్యోధనుడు పడిపోగానే అక్కడ మిగిలి ఉన్న గుర్రాలు, ఏనుగులు, మనుష్యులు పెద్దగా అరిచారు. ఒక్కసారిగా భేరులు, శంఖాలు, మృదంగాలు మహాధ్వని చెలరేగింది. రణభూమిలో ఉన్న అనేక పాదాలు, అనేక భుజాలు గల తలలు లేని మొండాలు హఠాత్తుగా పైకి లేచి నృత్యం చేశాయి. నీ పుత్రుడు పడిపోవటంతోనే అక్కడ ఉన్న శస్త్రాలు, అస్త్రాలు, ధ్వజాలు పట్టుకున్న వీరులు కంపించిపోయారు. ఓ మహారాజా, సరస్సులు, బావులు రక్తాన్ని ఉప్పొంగిస్తూ ప్రవహించాయి. తీవ్రంగా ప్రవహిస్తున్నటువంటి నదులు హఠాత్తుగా వెనక్కు తిరిగి ప్రవహించాయి. నీ పుత్రుడు నేలపై పడిపోగానే పుంలింగా యువనార్యస్తు శ్రీలింగాగ పురుషాభవన్. స్త్రీలు పురుషుల్లాగా ప్రవర్తించారు, పురుషులు స్త్రీలాగా ప్రవర్తించారు. ఇలాంటి ఆశ్చర్యకరమైన ఉత్పాదాలను చూసి పాంచాలురు, పాండవులు మనస్సులు కలత చెందారు. ఆ తర్వాత దేవతలు, గంధర్వులు, అప్సరసలు నీ కుమారులు యుద్ధాన్ని గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. అలాగే సిద్ధులు, వాతికులు, చారణులు భీమ దుర్యోధనులను మెచ్చుకుంటూ తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఓం శాంతి 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 శాంతి. 59వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుకి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, రణభూమిలో నీ పుత్రుడు ఎదిగిన మహాశాల వృక్షం నేలపై పడిపోయినట్లుగా పడిపోయాడు. అంటే దుర్యోధనుడు పడ్డాడు అంటే ఏముంది చూసుకోండి, అంత అద్భుతంగా పెరిగాడు వాడు. అటువంటి వాడు నేల పడ్డాడంటే పెద్ద సాలవృక్షం, చాలా పెద్దది, పొడవుగా ఉంటుంది, ఎన్నో వేండ్ల, ఒక 2-3 పట్టుకుంటే అవుతుంది అది. అవి పడిపోతే మొత్తం చుట్టుముట్టు ఉండే చెట్లన్నీ కూడా పడిపోతాయి. అంతే, అంత పెద్దది. పడిపోయినప్పుడు చెట్ల మీద పడిపోతుంది. వేరు కూడా తీసినప్పుడు కొన్ని వేరే చెట్లకంతా అపాయం అయిపోతుంది. అంత పెద్ద చెట్టు అని దానికి పోల్చారు దీన్ని. అతన్ని చూసి పాండవులందరూ అందరికీ ప్రసన్న హృదయులయ్యారు. దుర్యోధనుడికి దగ్గరగా వెళ్ళి చూశారు. దుర్యోధనుడిని చూడాలనిపించింది, దగ్గరగా వెళ్ళి చూశారు. దుర్యోధనుడు సింహం పడగొట్టిన మదగజంలాగా ఉన్నాడు. అతన్ని సోముకులు అందరూ చూసి ఎంతో ఆనందించారు. అంతే కదా, దుష్ట చతుష్ట 4గురిలో పెద్దవాడు పోయాడు. ఆ సమయంలో భీముడు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి, ఒరే మూర్ఖుడా, ఇంకా మెలుగ్గానే ఉన్నావు కదరా, నువ్వు తొడలు ఇరిగిపోయాయి కదా నీకు. పూర్వం నన్ను ఎద్దు ఎద్దు అంటూ వెక్కిరించావు కదా, ఇప్పుడు నువ్వేమయ్యావు? ఏకవస్త్ర అయినటువంటి ద్రౌపదిని సభలోకి ఈడ్చుకొచ్చావు కదా, ఈడిపించావు కదా, మమ్మల్ని అందరినీ అవహేళన చేస్తూ మాట్లాడావు కదా, దానికి తగిన ఫలితాన్ని నువ్వు ఇప్పుడు పొందావు అంటూ భీముడు తన ఎడమ కాలితో దుర్యోధనుడి కిరీటాన్ని తన్నాడు. తలను కూడా కాలితో నెట్టాడు. మేము కపటంగా ప్రవర్తించలేదు కదా, నువ్వే ప్రవర్తించింది. నీలాగా మేము అన్యాయంగా లక్క ఇంటిని కాల్చావు కదా, అదే వాదు నిన్నేమైనా కాల్చామా? నువ్వు కాల్చే స్వభావం, మోసం చేసే స్వభావం. నీలా మోసాన్ని ఆశ్రయించి జూదమాడం కదా మేము. మోసం చెయ్యం, మా బాహుబలాన్ని నమ్ముకొని ఉన్నాం, దానినే ఆశ్రయించి శత్రువులను బాధిస్తాం, తెలుసుకో అన్నాడు. అలా భీముడు తీవ్ర వైరం యొక్క అంతం చూసి మెల్లగా నవ్వాడు. తర్వాత ధర్మరాజు శ్రీకృష్ణుడు, అర్జున, నకుల సహదేవులు, శృంజయులను చూస్తూ ఇలా అన్నాడు.
ఓ వీరులారా, ధృతరాష్ట్ర కుమారులందరినీ పాండవులు ద్రౌపదీదేవి తపస్సుతో యుద్ధంలో సంహరించారు. చూడండి, క్రూరులైన ధృతరాష్ట్ర కుమారులు ఆనాడు మనలందరినీ పుచ్చిన నువ్వులు అని హేళన చేశారు కదా మమ్మల్ని. వారిని మనం ఇప్పుడు సేవకులు, బంధువులతో సహా సంహరించాం. స్వర్గానికి వెళ్ళినా పర్వాలేదు, నరకానికి వెళ్ళినా పర్వాలేదు, ఏదైనా సరే అని భీముడు దుర్యోధనుడి భుజం మీద ఉన్న గదను తీసుకున్నాడు. ఎడమ కాలితో దుర్యోధనుడి తలను తన్ని అతడు మోసగాడు అన్నాడు. భీముడెంతో ఆనందంతో దుర్యోధనుడి యొక్క తలపై కాలు మోపాడు. దాన్ని చూసి సోముఖులు తట్టుకోలేకపోయారు. భీముడు మాత్రం రణభూమిలో ఇలా నీ కుమారుణ్ణి వధించి ఎన్నో ప్రగల్భాలు పలుకుతూ పదే పదే నృత్యం చేశాడు. ఆ భీముణ్ణి చూసి ధర్మరాజు ఇలా అన్నాడు, ఓ భీమా, శత్రుత్వం యొక్క రుణాన్ని తీర్చుకున్నాం. నువ్వు నీ పద్ధతి ప్రకారంగా మంచి పనే చెడు పనో మొత్తానికి చేశావు, ప్రతిజ్ఞ పూర్తి చేసుకున్నావు. సరే, నీ వైరం శాంతించింది కదా. ఇక దుర్యోధనుడి తలను కాలుతో తనకు చాలు, మాటిమాటికి తంతున్నావు. ధర్మాన్ని అతిక్రమించకు. దుర్యోధనుడు దాయాది, ఇప్పుడు బాగా దెబ్బతినున్నాడు, గాయాలు పాలై ఉన్నాడు. కనుక ఓ పుణ్యాత్ముడా, నువ్వు ఇలా చేయటం న్యాయం కాదు, శాంతించు. ఈ దుర్యోధనుడు 11 అక్షోహిణులకు అధిపతి, రాజు, దాయాది. కనుక దుర్యోధనుడిని కాలితో తన్నకూడదు, కాలితో తాకకూడదు కూడా. ఈ రాజుకు ఇప్పుడెవరూ బంధువులు లేరు, అందరూ మరణించారు. అమాత్యులు చనిపోయారు, ప్రజలు చనిపోయారు, సోదరులు చనిపోయారు, సైన్యం నశించింది. ఇతడు యుద్ధంలో బాగా దెబ్బతిన్నాడు. ఇక అన్ని విధాలా జాలి చూపించదగిన వాడు అయ్యాడు. కనుక ఇతడిని అవహేళన కూడా చేయకూడదు. ఇప్పుడు ఇతడికి పిండం పెట్టేవారు కూడా లేరు. కనుక ఇతడిని విడిచిపెట్టు. ఇతడు మన సోదరుడు అని తెలుసుకో. నువ్వు ఇతడి పట్ల న్యాయంగా ప్రవర్తించలేదు. గతంలో ప్రజలు ఈ భీముడు ధర్మాత్ముడు అని మెచ్చుకునేవారు కదా. మరి ధర్మాత్ముడైన ఓ భీమా, ఈ దుర్యోధనుని ఎందుకు కాలితో తన్నుతున్నావు మాటిమాటికి అన్నాడు. తర్వాత ధర్మరాజు దీనంగా దుర్యోధనుడిని సమీపించాడు. ఏడుస్తూ ఇలా నీ పుత్రుడితో అన్నాడు, నాయనా, కోపించకు, బాధపడకు. నూనం పూర్వకృతం కర్మ సుఘోర మనుభూయతి. ఎవరైనా సరే పూర్వం చేసుకున్న ఘోర కర్మల యొక్క ఫలాన్ని తప్పకుండా అనుభవించవలసిందే. అలాగే నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నావు. దాత్రోపదిష్టం విషమం. ఓ కురుసత్తమ, మేము నిన్ను చంపాలనుకున్నాం, అలాగే నువ్వు మమ్మల్ని చంపాలనుకున్నావు. ఇది తప్పకుండా విధాత నిర్ణయం. మనం చేసిన చెడు పనుల ఫలితాన్ని విధాత ఇలా అనుభవించమని శాసించాడు. గ్రహించు. లోభం వల్లనో, మదం వల్లనో, లేదా మూర్ఖత్వం వల్లనో నువ్వు చేసిన అపరాధం ఎంత తీవ్రంగా ఉందో చూడు, గమనించు. ఇప్పుడు ఇంతటి కష్టాన్ని తెచ్చిపెట్టింది. అందరూ రకరకాలుగా కర్మను అనుభవించవలసి ఉంటుంది కదా. వాళ్ళ కర్మానుసారంగా కర్మను ప్రతి ఒక్కరు అనుసరించాల్సిందే. కానీ వాళ్ళు తెచ్చుకుంది. నువ్వు మిత్రులు, సోదరులు, పితరులు, పుత్రులు, పౌత్రులు, ఇతరులను కూడా చంపించి చివరికి నువ్వు కూడా చనిపోయావు. నువ్వు చేసిన తప్పు వల్లనే మేము నీ సోదరులను చంపేశాం. ఇది చూస్తుంటే విధిని దాటలేం, తప్పించలేం అనిపిస్తుంది. మరొక మంచి మాట చెబుతున్నాను విను. నీ గురించి నువ్వు జాలి పడవలసిన పని లేదు. ఎందుకంటే నీ మరణం చాలా గొప్పది. ఇప్పుడు మేమే అన్ని విధాలుగాను దుఃఖంలో మునిగిపోయాం. ప్రియమైన బంధువులను కోల్పోయాం, దీనంగా నిలబడ్డాం. సోదరులు, భార్యలు అంటే పుత్రుల భార్యలు దుఃఖంతో మునిగిపోయి ఉన్నారు.
ఇప్పుడు భర్తలను కోల్పోయి ఎంతో దుఃఖిస్తున్న స్త్రీలను మేము ఎలా చూడాలి? వాళ్ళతో ఎట్లా మేము మాట్లాడాలి? కనుక ఓ రాజా, నువ్వు ఒక్కడవే సుఖంగా ఉంటావు, చచ్చిపోయి సుఖంగా ఉంటున్నావు. ఇప్పుడు నీకు తప్పకుండా స్వర్గం లభిస్తుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.